హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2021 జూలైకి సంబంధించి మన కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నామో వాటిని మళ్ళీ ఈ వీడియోలో రివైజ్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేసి చూద్దాం. తెలంగాణకు హరితహారం అటవీకరణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు? 2015 జూలై 3వ తేదీన. తెలంగాణలో మొత్తం ఎన్ని జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థని అమల్లోకి తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ని జోన్లు? 7 జోన్లు, 2 మల్టీ జోన్లు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11 జల విద్యుత్ కేంద్రాల ద్వారా 2021-22 సంవత్సరానికి గాను ఎన్ని ఎంయూలు అంటే ఎన్ని మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్ని మెగా యూనిట్లు? 2000 మెగా యూనిట్లు. బహుళ అంతస్తుల సముదాయాలకి సంబంధించి ఇటీవల పార్కింగ్ నిబంధనల్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. టెనెంట్స్ వాచ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. చేనేత కార్మికులకి ఎన్ని లక్షల చేనేత బీమాని కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది? 5 లక్షలు. దోస్త్ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది? డిగ్రీ ప్రవేశాలకి సంబంధించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు బాధ్యతల్ని స్వీకరించారు? ఎంపీ సింగ్. తెలంగాణలో మైనారిటీ బాలికల కోసం తొలిసారిగా గురుకుల విద్యాలయాన్ని ఎక్కడ స్థాపించారు? జహీరాబాద్. అగ్రి గ్రాండ్ ఛాలెంజ్ పోటీల్లో ఏ సంస్థలు విజేతగా నిలిచాయి? తెలంగాణలోని పట్టణాలు, నగరాలలో లేఅవుట్ నిబంధనల కోసం ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చింది? టీఎస్బీ పాస్. ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనే డిజిటల్ వేదికని ఏ రాష్ట్ర ఐటీ శాఖ అభివృద్ధి చేసింది? ఏ రాష్ట్రం? తెలంగాణ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఎంపీ సంతోష్ కుమార్. బొగతా జలపాతం, బొగతా వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది? ములుగు జిల్లాలోని వాజేడులో. తెలంగాణలో ప్రస్తుత అటవీ శాతం ఎంత? 28%. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? 10,000 ఎకరాల్లో. కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డు పరిధిలోకి చేర్చిన నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 2021 అక్టోబర్ 14 నుంచి. దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఎక్కడ? హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అధికారిక పోర్టల్ ఏది? ఏ పోర్టల్? ధరణి పోర్టల్. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ అమలు చేస్తోంది? హుజూరాబాద్ నియోజకవర్గంలో. కృష్ణా ట్రిబ్యునల్ కాల పరిమితిని ఎప్పటి వరకు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ని జారీ చేసింది? 2022 ఆగస్టు 1వ తేదీ వరకు. భూముల మార్కెట్ విలువని, రిజిస్ట్రేషన్ ఛార్జీలని పెంచుతూ ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? తెలంగాణ. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ వారసత్వ కట్టడాల్లో భాగంగా యునెస్కో భారతదేశం నుంచి ఏ కట్టడాన్ని పరిగణలోకి తీసుకుంది? ఏ కట్టడం? రామప్ప దేవాలయం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ రంగ అనుమతుల కోసం తీసుకొచ్చిన పోర్టల్ ఏది? టీఎస్బీ పాస్. డాఫింగ్ యూనిట్ అంటే ఏమిటి? దీని ప్రయోజనాలను తెలపండి. ఫ్రంట్ లైన్ వారియర్స్కి సంబంధించి వాళ్ళకి కరోనా లాంటివి దరిచేరకుండా ఒక కెమికల్ స్ప్రే చేసేటటువంటి ఒక రూమ్ లాగా ఒక డాఫింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ మరియు ఏపీలో శ్రీశైలం ద్వారా నీటిని తీసుకునే వివిధ ప్రాజెక్టులేవి? సైబర్ నేరాల్ని నియంత్రించే లక్ష్యంతో సైబర్ ల్యాబ్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది? ఎన్ని లక్షలు? 3.09 లక్షలు. తెలంగాణలోని గిరిజనుల ఆధ్యాత్మిక స్థలమైన ఏ ప్రాంతం ఆది మానవుల కాలం నాటి సున్నపు గుహగా అటవీ శాఖ అధికారుల అధ్యయనంలో తేలింది? ఏ స్థలం? ఆసిఫాబాద్లోని అర్జున్ లొద్ది అన్నటువంటి ప్రాంతం. సింగరేణిలో అధికారులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని ఎన్ని సంవత్సరాలకి పెంచారు? 61 సంవత్సరాలకి. కృష్ణా నది మీద ఉన్న మొత్తం ఎన్ని ప్రాజెక్టులు కృష్ణా నది యాజమాన్య బోర్డు కిందికి వస్తాయి? ఎన్ని ప్రాజెక్టులు? 37 ప్రాజెక్టులు. సైకిల్స్ ఫర్ చేంజ్ పోటీని ఏ శాఖ నిర్వహించింది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ.
తెలంగాణ పోలీస్ శాఖ తీసుకొచ్చిన 5S విధానం దేనికి సంబంధించింది? పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాల్లో పరిశుభ్రతకి సంబంధించింది. ఇందులో 5S అంటే ఏంటి? స్టార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్ అన్నటువంటివి ఈ 5. ఏంటి ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటిది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి అంటే మొత్తం మనం చూస్తే ఈ మిషన్లో భాగంగా కల్చరల్ రూట్స్ ఏంటి, మ్యారిటైమ్ ల్యాండ్స్కేప్స్ ఏంటి, అలా ఈ ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి దాని కింద మన ఇండియన్ ఓషన్ లిటోరల్లో డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేయటం కోసం దానికి సంబంధించిన ప్రాసెసెస్ ఏంటి, ఫినామినా ఏంటి అనేసి మొత్తం అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ని అర్థం చేసుకోవటానికి, మాన్సూన్ విండ్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాయి, ఎలాగా ఇండియన్ ఓషన్తో అంటే ఆ ఇంట్రాక్షన్ అనేది ఎలా ఉంది అన్నట్టుగా దానికి సంబంధించిన నాలెడ్జ్ని, ట్రెడిషన్ని, టెక్నాలజీస్ని, అలాగే ఐడియాని కూడా అన్ని మ్యారిటైమ్ రూట్స్కి సంబంధించి షేర్ చేసుకోవటానికి ఈ ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి దాన్ని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇవి కలిసి ఈ ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి దాన్ని లాంచ్ చేశాయి. బుద్ధవనం ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తోంది? ఎక్కడ? నల్గొండలోని నాగార్జున సాగర్లో. ఇక ఇండియాకి సంబంధించి మిగిలినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మొదటిది సిఆర్పిసి సెక్షన్ 436A దేనికి సంబంధించింది? అండర్ ట్రయల్స్లో ఉన్నటువంటి ప్రిజనర్స్కి సంబంధించి డిటెన్షన్ పీరియడ్ ఎంత ఉండాలి అన్నట్టుగా, అంటే వాళ్ళ యొక్క డిటెన్షన్ పీరియడ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి సిఆర్పిసి సెక్షన్ 436A అన్నటువంటిది చెప్తుంది. భారతదేశం ఏ పేరుతో వివిధ దేశాలకి వ్యాక్సిన్ని సరఫరా చేస్తామని ప్రకటించింది? ఏ పేరుతో? వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి పేరుతో. చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1921లో. మనం చూస్తే 2021 నాటికి ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020లో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 10వ స్థానం. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ వ్యవధిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? 2022 మార్చి వరకు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపిలో ఎంత శాతం మేర కరెంటు ఖాతా మిగులు నమోదైంది? 0.9% మేర. కరోనాతో మరణించిన వారికి కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం ఇవ్వటానికి మార్గదర్శకాల్ని జారీ చేయాలని సుప్రీంకోర్టు ఏ సంస్థని ఆదేశించింది? ఏ సంస్థని? NDMAని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని. దీన్ని దేని కింద ఏర్పాటు చేశారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 24వ తేదీన. టీడీఎస్కి సంబంధించి ఆర్థిక చట్టం 2021లో చేసినటువంటి మార్పులను తెలుపండి. ఈ కొత్త టీడీఎస్ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? జూలై 1, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని వివరించండి. ఇందులోకి వచ్చేసరికి మనము టెక్నాలజికల్ రిఫార్మ్స్ అనేసి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్థాగత రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తాము. ఈనామ్, అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ఆపరేషన్ గ్రీన్స్, ఇలాగా చాలా పథకాలను తీసుకురావటం జరిగింది. భారత్లో ప్రతి సంవత్సరం జాతీయ వన మహోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 1st వీక్లో. బ్యాంకు ఖాతాలు లేని వయోజనులతో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలైంది? జనవరి 16, 2021. జైకోవ్-డి టీకాని ఉత్పత్తి చేసిన సంస్థ ఏది? జైడస్ క్యాడిలా. యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలిపే షెడ్యూల్ ఏది? షెడ్యూల్ 10. తయారీ రంగ వ్యాపార కార్యకలాపాల సూచీని ఎవరు విడుదల చేస్తారు? IHS మార్కెట్. 2020లో ఆమోదం పొందిన 4 కార్మిక స్మృతులు అంటే లేబర్ కోడ్స్ ఏవి? 1 వచ్చేసరికి వేతన చట్టం, 2 పారిశ్రామిక సంబంధాల చట్టం, 3 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం, 4 సామాజిక భద్రతా చట్టం. మన దేశపు మొట్టమొదటి పూర్తి ఆర్గానిక్ స్టేట్ ఏది? సిక్కిం. ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నమూనా అద్దె చట్టాన్ని ఇటీవల ఆమోదించింది? DCGI ఇటీవల అనుమతిచ్చిన అమెరికాకి చెందిన వ్యాక్సిన్ ఏది? మోడర్నా వ్యాక్సిన్. బనిహాల్ పాస్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి తెలపండి.
షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్స్ అనే తాత్కాలిక వంతెనల్ని రూపొందించింది ఎవరు? DRDO. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ ఎప్పుడు ప్రారంభించబడింది? ఎప్పుడు స్థాపించబడింది? 1999లో. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద. ఏ ప్రాజెక్టులకి అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీలని 2025 జూన్లోగా పూర్తి చేసే ప్రాజెక్టులకి కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ మినహాయింపుని ఇస్తుంది? ఏ ప్రాజెక్టులకి? సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, రివర్స్ పంపింగ్ జల విద్యుత్ కేంద్రాలు, బ్యాటరీ విద్యుత్ నిల్వ వ్యవస్థ ప్రాజెక్టులు మొదలగునవి. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఏ మానవ సహిత వ్యోమనౌక ద్వారా 6 మంది వ్యోమగాముల్ని నింగిలోకి పంపించబోతోంది? దేని ద్వారా? VSS యూనిటీ 2022 ద్వారా. దేశంలోనే తొలి పర్యావరణ పరిరక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఎక్కడ? విశాఖపట్నంలో. ఇటీవల ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎంపికైనది ఎవరు? కరణం మల్లేశ్వరి. భారత రక్షణ పరిశోధన సంస్థ ఏ సంస్థతో కలిసి 2DG ఔషధాన్ని ఉత్పత్తి చేసింది? దేంతో? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015లో. టీబీని అంటే ట్యూబర్క్యులోసిస్ని ఎప్పటికల్లా రూపుమాపాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది? ఎప్పటికీ? 2025. క్షయ అంటాము ట్యూబర్క్యులోసిస్. 3వ దశ క్లినికల్ పరీక్షల తుది విశ్లేషణలో కోవాక్సిన్ టీకా సామర్థ్యం ఎంతని తేలింది? 77.8%. 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఎన్ని వేల కోట్లతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? 59,000 కోట్లు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతల్ని చేపట్టబోతున్నారు? పుష్కర్ సింగ్ ధామీ. అల్బెడో అంటే ఏంటి? పరావర్తనం చెందేటటువంటి కాంతి ఏదైతే ఉంటుందో దాన్ని అల్బెడో అంటాము. ఇది నార్మల్గా అయితే మంచు పర్వతాలు ఇలాంటి వాటి దగ్గర ఎక్కువ అల్బెడో అనేటటువంటిది ఉంటుంది. కానీ పెరుగుతున్నటువంటి భూతాపం కొద్దీ దాని యొక్క అల్బెడో అంటే ఈ పరావర్తనం చెందించేటటువంటి కాంతి అనేది తక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతోంది? హిమనీనదాలన్నీ కరిగిపోతున్నాయి. ట్రాన్స్పోర్టర్ 2 మిషన్లో భాగంగా 88 ఉపగ్రహాల్ని ఏ సంస్థ నింగిలోకి పంపింది? ఏ సంస్థ? SpaceX. హీట్ డోమ్ అంటే ఏంటి? వివరించండి. హీట్ డోమ్ అంటే ఏంటి? ఒక ప్రదేశంలో గాలి అనేది వేడెక్కి ఆ గాలి అనేది పైకి వెళ్తుంది. అధిక పీడనం ఆ గాలిని మళ్ళీ కిందికి తోస్తుంది. ఆ పరిస్థితి వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు ఏవైతే ఉంటాయో ఆ మేఘాలు చెల్లా చెదురైపోతాయన్నమాట. అయితే గాలి ఒత్తిడి అనేది పెరిగి ఎండ నేరుగా పడి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతాయి. ఆ ప్రాంతంలో దానివల్ల ఏమవుతుంది? మొత్తం ఉష్ణోగ్రత అంతా ఒక చోట పెరుగుతుంది. కాబట్టి దానిని హీట్ డోమ్ అనేసి పిలుస్తాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివరించండి. అంటే NGNREGAకి సంబంధించి ఈ సంజీవని పేరుతో టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన శాఖ ఏది? ఏ శాఖ? కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2015లో. కోవిన్ యాప్ని ప్రధాని మోదీ ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు? 2021 జనవరి 16వ తేదీన. తియాన్హే అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తామని చైనా ప్రకటించింది? 2022. ప్రఖ్యాత మార్గదర్శకాలు దేనికి సంబంధించినవి? డిజిటల్ ఎడ్యుకేషన్. సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి వివరించండి. 2015లో దీన్ని తీసుకొచ్చారు. మినిమం 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళ యొక్క ఖాతాల్లో డబ్బుల్ని వేయటం జరుగుతుంది. దానికి మెచ్యూరిటీ పీరియడ్ రాగానే దాన్ని తీసుకోవచ్చు. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే 7.6%. డీప్ సీ రోబో అంటే ఏంటి? సముద్రంలో ఉన్నటువంటి రహస్యాలను ఛేదించేటటువంటి అత్యాధునిక మిషన్ని ఈ డీప్ సీ రోబో అనేసి పిలుస్తాము. ఒకసారి దీంట్లో ప్రీ ప్రోగ్రామింగ్ చేస్తే సరిపోతుంది. దానంతటా అదే ఆ మిషన్ని పూర్తి చేస్తుంది. దానికోసం డేటా ప్రాసెసింగ్ ఇలాంటి ఆదేశాలని రోబోకి ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? జర్మన్ వాచ్ సంస్థ. ప్రపంచ జూనోసిస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 6వ తేదీన. కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పోర్టల్ పేరేమిటి? కోవిన్ పోర్టల్. ఐటీ చట్టంలోని సెక్షన్ 66A సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టివేసింది? 2015 మార్చి 24న. అమెజాన్ CEO బాధ్యతల్ని జెఫ్ బెజోస్ ఎవరికి అప్పగించారు? యాండీ జాసీ. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, ఇటీవల మరణించిన ఉద్యమకర్త ఎవరు? స్టాన్ స్వామి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింటింగ్ మీడియా ఆదాయం ఎంత శాతం వృద్ధి చెందుతుందని క్రిసిల్ అంచనా వేసింది? 35%.
ఇన్నోవేటివ్ ఫ్లోటింగ్ ఐలాండ్ సీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టిన దేశం ఏది? ఏ దేశం? మాల్దీవులు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని ఎప్పటిలోగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎప్పట్లోగా? 2021 జూలై 31లోగా. మన దేశంలో ఏ చలనచిత్రమైనా విడుదల కావాలి అంటే ఎవరి అనుమతి తప్పనిసరి? CBFC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటాము. రుణాల రికవరీ ప్రక్రియ కోసం దివాలా స్మృతి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2016లో. ఏ కేసులో సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్ 66Aని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించి రద్దు చేసింది? ఏ కేసు? శ్రేయాస్ సింఘాల్ కేసు. కేంద్ర మంత్రి విస్తరణ నేపథ్యంలో థావర్ చంద్ గెహ్లాట్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమించారు? కర్ణాటక. మిజోరాం నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? కంబంపాటి హరిబాబు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019 ఆగస్టు 15వ తేదీన. రుస్తుమ్ 2 డ్రోన్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO. సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది? ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రానికి మధ్య సూయజ్ కెనాల్ అన్నటువంటిది ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాల్ని ఫిచ్ రేటింగ్స్ ఎంత శాతానికి తగ్గించింది? 10%. ఇటీవల హత్యకి గురైన జొవెనైల్ మొయిజ్ ఏ దేశ అధ్యక్షుడు? హైతీ దేశ అధ్యక్షుడు. ప్రధాని మోదీ కేబినెట్ తొలి విస్తరణలో భాగంగా ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు? 43 మంది. యునెస్కో 2020 నివేదిక ప్రకారం 138 దేశాల్లో ఎన్ని కోట్ల మంది బాలలు, యువత కరోనా కారణంగా విద్యని కోల్పోయారు? 130 కోట్ల మంది. ఈ వే బిల్ లేదా ఎలక్ట్రానిక్ వే బిల్ అంటే ఏమిటి? కోవిడ్ అత్యవసర స్పందన ప్యాకేజ్ 2 కింద కోవిడ్ 3వ ఉధృతిని ఎదుర్కొనేందుకు కేంద్రం ఎన్ని కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది? ఎన్ని కోట్లు? 23,123 కోట్లు. జికా వైరస్ గురించి తెలపండి. దీనిని మొదటగా జికా ఫారెస్ట్ ఎక్కడ ఉంది? ఉగాండాలో ఉంది. ఉగాండాలోని జికా ఫారెస్ట్లో 1947లో దీన్ని కనుగొన్నారు. అందుకే దానికి జికా వైరస్ అన్నటువంటి పేరుని పెట్టారు. భారత వైమానిక దళానికి ఆకాశ్ క్షిపణుల్ని సరఫరా చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎన్ని కోట్లతో ఒప్పందం చేసుకుంది? 499 కోట్లు. టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు? మను సాహ్ని. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP పథకం గురించి వివరించండి. DF-41 పేరున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేసిన దేశం ఏది? చైనా. లాండా రకం కరోనా వేరియంట్ శాస్త్రీయ నామం ఏమిటి? C37. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2019 జనవరిలో. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 2021 మే 26వ తేదీ నుంచి. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాముఖ్యతను తెలపండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2020 సెప్టెంబర్ 10వ తేదీన. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లోకి ఎప్పుడు అడుగుపెట్టాయి? 2001లో. జీరో హంగర్ లక్ష్యాన్ని గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? 8వ లక్ష్యం SDG 2, 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. జికా వైరస్ని మొదటగా ఎక్కడ గుర్తించారు? ఉగాండాలో. మోల్నుపిరవిర్ అనే యాంటీవైరల్ డ్రగ్ కరోనా వ్యాధిని తగ్గించడానికి సంబంధించి చేసిన 3వ దశ ఫలితాల్ని ఏ ఫార్మా సంస్థ వెల్లడించింది? హెటెరో ఫార్మా. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? గిరిధర్ అరమనే. భారతదేశ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తెలపండి. సల్మా డ్యామ్, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్, అలాగే అక్కడ స్కూల్స్ని నిర్మించటం, అలాగే కొన్ని 120 మెగావాట్ల సబ్ స్టేషన్ని అక్కడ నిర్మించటం లాంటివి మన భారతదేశ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ చేపట్టింది. బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICలో కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం వాటాని అమ్మబోతోంది? 49%. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2015లో. వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగంలో భాగంగా రోదసీ యానం చేయనున్న భారత మహిళ ఎవరు? శిరీష బండ్లా. జీవ ఇంధన పాలసీలోని ముఖ్యాంశాలు అంటే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్ గురించి అడుగుతున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 11వ తేదీన. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల విస్తరణ వల్ల భారత్కి పొంచి ఉన్న సవాళ్లను తెలపండి. జియో ఇమేజింగ్ శాటిలైట్ని ఏ ఆర్బిట్లో ప్రవేశపెడతారు? భూస్థిర కక్ష.
ఫెడరల్ బ్యాంక్ ఎండి సిఇఓ ఎవరు? శ్యామ్ శ్రీనివాస్. విన్బెక్స్ అనే మిలిటరీ వ్యాయామం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఇండియా, వియత్నాం. సైబర్ నేరాల్ని ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకోవాలని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది? ఏ సంవత్సరం? 2023ని. ఇటీవల పేటీఎం ప్రెసిడెంట్స్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? అమిత్ నయ్యర్. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? యాష్లే బార్టీ. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? అవి ఏవి? మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలున్నాయి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు తీసుకొచ్చింది? 2016లో. ప్రషద్ స్కీమ్ దేనికి సంబంధించింది? టూరిజంకి సంబంధించింది. ప్రసాద్గా ఉన్నటువంటి ఈ పథకంలో హెరిటేజ్ సైట్స్ని కూడా యాడ్ చేసి ప్రషద్ అన్నటువంటి పథకంగా 2017లో మార్చారు. ఈ ప్రసాద్ అన్నటువంటి పథకాన్ని 2014-15లోనే తీసుకొచ్చారు. ఐటీ నిబంధనల అమల్లో భాగంగా ట్విట్టర్ తన రెసిడెంట్ ఫిర్యాదు అధికారిగా ఎవరిని నియమించింది? వినయ్ ప్రకాష్. దీక్షా పోర్టల్ దేనికి సంబంధించింది? ఈ లెర్నింగ్కి సంబంధించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలపండి. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని? 2015 జూన్ 25వ తేదీన. వింబుల్డన్ 2021 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? నోవాక్ జోకోవిచ్. కోపా అమెరికా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలిచిన జట్టు ఏది? అర్జెంటీనా. సబ్ ఆర్బిటాల్ యాత్ర అంటే ఏంటి? సబ్ ఆర్బిటాల్ యాత్ర అంటే ఏంటి? మరీ అంతరిక్షంలోకి వెళ్లకుండా జస్ట్ మన దగ్గర నుంచి అంటే అంతరిక్ష అంచుకి వరకు వెళ్ళి, ఇది అంతరిక్ష అంచు అనుకుంటే మనము ఇక్కడ నుంచి అంతరిక్ష అంచుకు వెళ్ళి అంటే దాదాపు 80-90 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతారనమాట. అలా వెళ్ళి వచ్చేటటువంటి దీనిని సబ్ ఆర్బిటాల్ యాత్ర అంటారు. కర్ణాటక గవర్నర్గా ఇటీవల బాధ్యతల్ని చేపట్టింది ఎవరు? థావర్ చంద్ గెహ్లాట్. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2018. ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ సంస్థలకి ప్రస్తుతం చైనా అధ్యక్షత వహిస్తోంది? ఏ సంస్థలు? యునిడో, ఐటియు, ఐసిఏఓకి. భారత త్రిదళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్. 2021కి సంబంధించింది ఇది. మినీ సాకర్ ప్రపంచ కప్గా పరిగణించే యూరో కప్ గెలుచుకున్న ఫుట్బాల్ జట్టు ఏది? ఇటలీ. సౌర తుఫానులు లేదా సోలార్ స్ట్రామ్స్ అంటే ఏమిటి? ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మెరుపులు మెరిసే ప్రాంతం ఏది? వెనిజులాలో ఉన్నటువంటి లేక్ మారాసియా అన్నటువంటి ప్రాంతం. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? అక్టోబర్ 16వ తేదీన. ముఖ్యమంత్రి సౌర కృషి పంప్ యోజన అని ఏ రాష్ట్రం అమలు చేస్తోంది? మహారాష్ట్ర. మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రని సోవియట్ యూనియన్ ఎప్పుడు చేపట్టింది? 1961 ఏప్రిల్ 1వ తేదీన. వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆడమ్ స్మిత్. 5వసారి నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతల్ని స్వీకరించారు? షేక్ బహదూర్ దేవ్బా. 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది? భారతదేశం. రష్యాకి చెందిన స్పుత్నిక్ వి టీకాని మన దేశంలో ఏ సంస్థ ఉత్పత్తి చేయబోతోంది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ని 20% ఏ సంవత్సరానికి చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 2030 నాటికి. బ్లూ ఆరిజన్ సంస్థ ఏ వ్యోమనౌక ద్వారా సబ్ ఆర్బిటాల్ యాత్రని చేపట్టబోతోంది? న్యూ షెపర్డ్ అన్నటువంటి వ్యోమనౌక ద్వారా. ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ క్యాంపైన్ ఎప్పుడు ప్రారంభించారు? 2019లో. ఎవరెవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, FSSAI ఇవి రెండూ కలిసి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి వివరించండి. ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ 2019లో కల్చరల్ రిసోర్సెస్ అండ్ బిజినెస్ ట్రావెల్లో భారతదేశ ర్యాంకు ఎంత? 8వ స్థానం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 15వ తేదీన. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 15వ తేదీన. మౌంట్ గాక్స్ బ్యాంక్రప్సీ కేస్ స్టడీ దేనికి సంబంధించింది? క్రిప్టో కరెన్సీకి సంబంధించింది. ఒలింపిక్స్లో విజేతలకి స్వర్ణ పతకాలను ఇవ్వటం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1904 నుంచి. SCO విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆఫ్ఘన్లో శాంతి భద్రతని నెలకొల్పటానికి ఏ 3 సూత్రాలతో కూడిన మార్గసూచిని ప్రతిపాదించారు? ఎవరు ప్రతిపాదించారు? భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దీన్ని ప్రతిపాదించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 7వ తేదీన.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి వివరించండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్నెస్ అలవెన్స్ ని ఎంత నుంచి ఎంత శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 17% నుంచి 28% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అరెస్ట్ అయిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఎవరు? జాకబ్ జుమా. ప్రపంచంలో తొలిసారిగా జీఎస్టీని ప్రవేశపెట్టిన దేశం ఏది? ఏ దేశం? ఫ్రాన్స్. 1954లో. స్నేక్ బైట్ ఎన్వినోమింగ్ అనే సంస్థను స్థాపించింది ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎప్పుడు? 2019లో. దేశంలోనే తొలి రేషన్ ఏటీఎంని ఎక్కడ ఏర్పాటు చేశారు? గురుగ్రామ్లో, ఫరూక్ నగర్లో. రాజద్రోహ చట్టాన్ని గురించి అంటే సెడిషన్ని గురించి తెలిపే చట్టం ఏది? ఐపీసీ సెక్షన్ 124A. కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డు పరిధిలోకి ఆధీనంలోకి చేర్చిన నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? 2021 అక్టోబర్ 14 నుంచి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 103వ రాజ్యాంగ సవరణ చట్టం. డ్రోన్ రూల్స్ 2021 ముసాయిదాలోని ముఖ్యాంశాలను తెలపండి. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ ఏది? సహకార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? హైదరాబాద్లో. సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కును కల్పించిన అధికరణ ఏది? ఆర్టికల్ 19(1)(c). నూతన విద్యా విధానం 2020 గురించి వివరించండి. లాంబ్డా రకం కరోనా వేరియంట్ని తొలిసారిగా ఎక్కడ గుర్తించారు? పెరూలో. సల్మా డ్యామ్ ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఇండియాలో అధిక సంపద గల వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు? ముఖేష్ అంబానీ. భారత ఆర్థిక వ్యవస్థ 2022-23 ఆర్థిక సంవత్సరం తర్వాత ఎంత శాతం వృద్ధిని నమోదు చేస్తుందని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు? 6.5 నుంచి 7% వరకు. అజేయ వారియర్ సంయుక్త విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఇండియా మరియు బ్రిటన్ మధ్య. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? అవి ఏవి? ఎన్ని? మొత్తం 5. అందులో లదాఖ్ అన్నటువంటిది ఒక కేంద్రపాలిత ప్రాంతం. మిగిలినవి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు. రాజ్యాంగంలోని 85వ అధికరణ దేనిని తెలుపుతుంది? పార్లమెంట్ సమ్మన్ గురించి తెలుపుతుంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది? 2012వ సంవత్సరాన్ని. అమెరికా నుంచి ఇటీవల ఏ బహుళ ప్రయోజన హెలికాప్టర్లు భారత నౌకాదళానికి అందాయి? MH-60R. ఇటీవల అమెరికా ఏ 3 దేశాలతో కలిసి మరొక క్వాడ్ కూటమిని ఏర్పరచింది? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్తో కలిసి. సాగర్ మాలా కార్యక్రమం గురించి తెలపండి. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ని ఎప్పుడు ప్రారంభించారు? 2018-19లో. ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారి అని ప్రకటించటానికి దేనిని ఆధారంగా తీసుకుంటుంది? స్ప్రెడ్ని. దేశంలోనే అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రైల్వే స్టేషన్ ఏది? విజయవాడ రైల్వే స్టేషన్. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థను గురించి వివరించండి. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 2021 నుంచి 30 మధ్య జనాభా పాలసీ ముసాయిదాని ప్రకటించారు? ఉత్తరప్రదేశ్. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? 2023. పెగాసస్ అనే స్పైవేర్ని మొదటగా ఎప్పుడు గుర్తించారు? 2016వ సంవత్సరం ఆగస్టులో. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ IRAD యాప్ని ఇంప్లిమెంట్ చేసే సంస్థ ఏది? IITM డెవలప్ చేసింది. NIC అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేస్తుంది. దేశంలో అతిపెద్ద మానవ నిర్మిత అడవిని ఏ రాష్ట్రం సృష్టించబోతోంది? ఛత్తీస్గఢ్. జీవ ఇంధనాల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాల్ని వివరించండి. బంగారం వర్తకులు వాడిన బంగారాన్ని విక్రయించగా వచ్చే లాభం మీద పన్ను చెల్లించాలి అన్నట్టుగా ఏ రాష్ట్ర అథారిటీ తెలిపింది? కర్ణాటక రాష్ట్ర అథారిటీ. దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో భారత్ నెట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? IMF. మిజోరాంకి రాష్ట్ర స్థాయి హోదా ఏ సంవత్సరంలో లభించింది? 1987వ సంవత్సరం ఫెబ్రవరి 20వ తేదీన. బ్లూ ఆరిజిన్ సంస్థ ఏ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష యాత్రను చేపడుతోంది? న్యూ షెపర్డ్ అన్నటువంటి వ్యోమనౌక ద్వారా. మిజోరాం గవర్నర్గా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కంబంపాటి హరిబాబు. తెల్ల సముద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే మనకి స్వీడన్, ఫిన్లాండ్ ఇవి ఉన్నాయా? ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా వచ్చేసరికి రష్యా.
రష్యాకి మరియు ఈ దేశాలకి మధ్య ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఇది వైట్ సీ అన్నటువంటిది. పెగాసిస్ని తయారు చేసిన సంస్థ ఏది? ఎన్ఎస్ఓ గ్రూప్. ఇటీవల ఏ సంస్థ ఆరోగ్య రక్షక్ అనే పేరుతో కొత్త వైద్య బీమా పాలసీని ఆవిష్కరించింది? ఎల్ఐసి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎండీగా ఎవరు నియమితులయ్యారు? సి విజయ్ కుమార్. నాఫిండెక్స్ని విడుదల చేసే సంస్థ ఏది? నాబార్డ్. కేజ్ కల్చర్ అంటే ఏంటి? పంజరాల్లో ఆక్వా సాగుకి సంబంధించి. అప్పుడు ఏమవుతుంది? మనకి మరీ ఎక్కువ స్థలం అవసరం లేదు. అలాగే సముద్రాల్లో కూడా ఇప్పుడు కేజ్ కల్చర్ అన్నటువంటిది చాలా బాగా సాగుతోంది. నదుల్లోనూ అలాగే సముద్రాల్లోనూ చెరువుల్లో కూడా కేజ్ కల్చర్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు ఇప్పుడు. సెల్ఫ్ హీలింగ్ లోహాలు అంటే ఏమిటి? గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెట్వర్క్స్ గియాన్ ప్రోగ్రామ్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2015లో. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో చేపట్టిన అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు ఏది? చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్. దేశీయంగా తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏ సంస్థ నిర్మించబోతోంది? ఐఓసి. బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన రోదసి యాత్ర ద్వారా వ్యోమగాములుగా నిలిచిన అతి చిన్న అతి పెద్ద వయస్కులు ఎవరు? 18 సంవత్సరాల వయసుతో ఆలివర్ డేమస్, 82 సంవత్సరాల వయసులో వేలీ ఫంక్. వీళ్ళిద్దరూ అతి చిన్న మరియు అతి పెద్ద వయస్కులు. ఎన్ని కాలుష్య కారకాలని పరిగణలోకి తీసుకుని మన దేశంలో గాలి నాణ్యతను అంచనా వేస్తారు? ఎన్ని కాలుష్య కారకాలు? మొత్తం 8 కారకాలని పరిగణలోకి తీసుకుంటారు. అందులోకి వచ్చేసరికి NO2, అలాగే SO2, కార్బన్ మోనాక్సైడ్, PM 2.5, PM 10 ఇలాంటివన్నమాట. 2021-22 భారత వృద్ధి రేటును ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంతగా సవరించింది? 42,472 కోట్లు. 2021 మిస్ ఇండియా యుఎస్ఏగా ఎవరు నిలిచారు? వైదేహి డోంగ్రే. హరిత హైడ్రోజన్ని ఏ పద్ధతిలో తయారు చేస్తారు? ఎలక్ట్రోలైసిస్. అడాప్టే హెరిటేజ్ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు? 2017 సెప్టెంబర్ 27వ తేదీన. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే మాగ్లెవ్ రైల్ని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. ఎంఆర్సామ్ క్షిపణుల్ని తయారు చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? DRDO. ఇజ్రాయెల్తో కలిసి. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు? యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. మామిడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 22వ తేదీన. ఆకాష్ NG క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆకాష్ NG అంటే ఆకాష్ న్యూ జనరేషన్ అనేసి. ఏ సంస్థ? DRDO. బర్డ్ ఫ్లూని కలుగజేసేది ఏది? ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ A వైరస్. 2032 ఒలింపిక్స్కి ఏ నగరం వేదిక కాబోతోంది? ఏ నగరం? బ్రిస్బేన్. గ్రామ ఉజాలా పథకం దేనికి సంబంధించింది? LED బల్బ్స్కి సంబంధించింది. ఇటీవల నూతన టెలికాం మినిస్టర్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు? అశ్విని వైష్ణవ్. ఇటీవల కరేజ్ అండ్ సివిలిటీ అవార్డుని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంతమందికి ప్రకటించారు? 2. ఒకరు జోన్ ఆండ్రస్, 2 వ్యాన్ జోన్స్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ గురించి తెలపండి. మొదట్లో జపనీస్ దీన్ని ఫాలో అయ్యేవారు. అయితే మన దేశంలోకి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ మొదటిసారిగా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రామ్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది. దాని తర్వాత దీన్ని మన దేశంలోని 27 రాష్ట్రాలకి వర్తింపజేశారు. ఇందులో మొత్తం 107 డిస్ట్రిక్ట్స్లో 106 ప్రోడక్ట్స్ని గుర్తించారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1896లో ఏథెన్స్లో. ఆహార భద్రతకై ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. మ్యుటేషన్ అంటే ఏమిటి? ఇన్సాకాక్ గురించి తెలపండి. మ్యుటేషన్ అంటే ఏంటి? జీనోమ్లో తీసుకొచ్చేటటువంటి మార్పులు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తికి ప్రభుత్వం 5 ఏళ్లకు గాను ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించింది? 6,322 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015 జూన్ 25వ తేదీన. ఇటీవల డ్రోన్ల సహాయంతో మేఘాల్లోకి విద్యుత్ని ప్రసరింపజేసి కృత్రిమ వర్షం కురిపించిన దేశం ఏది? ఏ దేశం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశపు తేలికపాటి యుద్ధ విమానం ఏది? తేజస్. ఆరోగ్యకరమైన జీవితాల్ని అన్ని రకాల వయసు వాళ్ళు పొందాలి అనేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది? 3వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. సైబర్ భద్రతకి సంబంధించి భారతదేశంలో నోడల్ ఏజెన్సీగా ఏ సంస్థ పనిచేస్తుంది? CERT-IN అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అన్నటువంటిది. PSU రిఫైనరీల్లో ఇంతకు ముందు ఉన్న 49 FDI శాతాన్ని ఇప్పుడు ఎంతకి పెంచారు? 100%. 1991లో ఆర్థిక సంస్కరణల్ని ఎవరి హయాంలో ప్రవేశపెట్టారు? PV నరసింహారావు.
వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు? 2008లో. ఆకాశ్ ఎన్జీ క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? DRDO. మడ అడవుల ప్రయోజనాలను తెలపండి. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 21వ తేదీన. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? NGT యాక్ట్ని 2010లో. గబ్బిలం తెలుగు పద్య రచనను చేసింది ఎవరు? గుర్రం జాషువా. ఇండియా యొక్క ఫారెస్ట్ నిల్వల రకాలు ఏవి? మొత్తం 4 ఉన్నాయి. 1 FCA, 2 గోల్డ్, 3 SDR, 4వది రిజర్వ్ పొజిషన్. వరదలకు గల కారణాల గురించి తెలపండి. క్లైమేట్ రెసిలియంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఏ సంస్థతో కలిసి పనిచేస్తుంది? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. నీటి పరిరక్షణకై భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించండి. ఏమేంటి? MGNREGA. దీని కింద ఏంటి? ఇంకుడు గుంతల్ని తయారు చేయటం, ట్యాంకుల్ని నిర్మించటం లాంటివి. ఇంకేంటి? జల్ క్రాంతి అభియాన్ అనేసి, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ అనేసి, అలాగే జల్ జీవన్ మిషన్ అనేసి, CWMI, ఇవన్నీ కూడా వీటి కోసమే తీసుకొచ్చారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నేషనల్ రూరల్ వాటర్ డ్రింకింగ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అనామయ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది? ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్. యునెస్కో గుర్తింపు పొందిన అత్యధిక కట్టడాలున్న దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానం. మన దేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద దృష్టి పెడుతూ నమూనా బీమా గ్రామాలు ఏర్పాటు చేయాలని ఏ సంస్థ నిర్ణయించింది? దేశీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ IRDAI. డ్రోన్ల నిబంధనలు 2020 ముసాయిదాలో నూతన నిబంధనల పరిధిలోకి వచ్చే డ్రోన్ల బరువుని 300 కిలోల నుంచి ఎన్ని కిలోలకు పెంచారు? 500 కిలోలు. ఆపరేషన్ క్యాక్టస్ దేనికి సంబంధించింది? 1998లో మాల్దీవుల్లో మనం నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ క్యాక్టస్. భారతదేశం 2030 నాటికి ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది? 450 గిగావాట్లు. అక్సై చిన్ ప్రాంతం ఏ 2 దేశాలకి మధ్య వివాదాస్పద ప్రాంతం? అది ఎక్కడ ఉంది? భారత్ చైనా మధ్య. కురిల్ దీవులు ఎక్కడ ఉన్నాయి? రష్యా మరియు జపాన్ మధ్య. తేజస్ మార్క్ 2 మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎవరు రూపొందించారు? HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. లుషాయి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? మిజోరాం మరియు మణిపూర్లో ఉన్నటువంటి పర్వత శ్రేణి లుషాయి హిల్స్ అన్నటువంటిది. భూకంప తీవ్రతను కొలిచే సాధనం ఏది? రిక్టర్ స్కేల్. మనం చూస్తే మ్యాగ్నిట్యూడ్ని కొలిచే సాధనం ఏంటి? ఏది? రిక్టర్ స్కేల్ అన్నటువంటిది. ఇంటెన్సిటీని కొలిచేటటువంటి సాధనం ఏంటి? మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది. గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రని ఏ రాకెట్ ద్వారా చేపడతారు? GSLV MK3. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? BS యడియూరప్ప. ఇటీవల 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా ప్రోగ్రాం గురించి వివరించండి. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలేవి? ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 28వ తేదీన. ధోలవీరా ప్రాంతం యునెస్కో వారసత్వ హోదా పొందటంతో భారతదేశంలో మొత్తం ఎన్ని కట్టడాలకి యునెస్కో గుర్తింపు పొందినట్లయింది? ఎన్ని ప్రాంతాలకి? 40 కట్టడాలకి. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నది ఎవరు? బసవరాజ బొమ్మాయి. అస్సాం మిజోరాం వివాదం గురించి తెలపండి. హబుల్ టెలిస్కోప్ ని నాసా ఏ సంవత్సరంలో ప్రయోగించింది? 1990. GSTని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు? 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా. ఇంద్రా 21 వ్యాయామం ఎక్కడ జరగబోతోంది? వోల్గాగ్రాడ్. ఎక్కడ ఉంది? రష్యాలో ఉంది. 2021-22లో భారత ఆర్థిక వృద్ధి ఎంతగా ఉండొచ్చని IMF అంచనా వేసింది? 9.5%. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి వివరించండి. ప్రపంచ పుల్లుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? జూలై 29న. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంస్థని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. భారతదేశ పర్యటనకి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు? యాంటోనీ బ్లింకెన్. చమురు, వాయువుల్ని వెలికి తీసేందుకు ఉపయోగపడే సింథటిక్ అణువుల్ని ఇటీవల ఎవరు రూపొందించారు? IIT ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు. సైబర్ నేరాల బాధితుల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏ హెల్ప్ లైన్ నెంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది? 155260. అలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2021లో. క్లిప్పర్ యూరోపా ప్రయోగాన్ని నాసా ఎప్పుడు చేపట్టబోతోంది? 2024లో. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1961వ సంవత్సరం. అమెరికా చేపట్టబోతున్న ఫోర్స్ ఫీల్డ్ ప్రాజెక్టు గురించి తెలపండి.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 30వ తేదీన. 2021-22 విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ వైద్య మరియు దంత కోర్సుల కోసం అఖిల భారత కోటా పథకంలో ఓబీసీలకి ఎంత శాతం రిజర్వేషన్లని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంత శాతం? 27%. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. నేషనల్ సోలార్ మిషన్, సోలార్ పార్క్స్, సూర్యమిత్ర స్కీమ్, IREDA, అలాగే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని క్రియేట్ చేయటం, ఇలా అన్నమాట. చైనా తన పూర్తి మొదటి ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ ట్రైన్ని ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ? టిబెట్లో. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం జనవరి 11 నుంచి 17 వరకు. 2021లో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించారు. QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి 200 యూనివర్సిటీల్లో భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీలు స్థానం సంపాదించుకున్నాయి? మొత్తం 3 యూనివర్సిటీలు. ఏమేంటి అవి? 1 వచ్చేసరికి IIT బాంబే, 2 IIT ఢిల్లీ, 3 IIT బెంగళూరు. జాకబ్ జుమా ఏ దేశ మాజీ అధ్యక్షుడు? దక్షిణాఫ్రికా. అలయన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎప్పుడు ఏర్పాటైంది? 2019. బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. ఇక్కడేంటి? నార్వే, స్వీడన్ ఉందా? దాని తర్వాత ఇక్కడ ఏదైతే బాల్టిక్ సీ అన్నటువంటిది మనం చూస్తే ఇక్కడ ఫిన్లాండ్కి, అలాగే మనం కింద చూసుకుంటే పోలాండ్కి, లిథువేనియా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. లాత్వియా, ఆస్ట్రోనియా, ఈ కంట్రీస్ అన్నీ ఉన్నాయా? ఆ మధ్యలో బాల్టిక్ సీ అన్నటువంటిది ఉంది. DRDO క్షిపణుల నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ BVHS నారాయణమూర్తి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించటంలో దోహదపడుతోంది? ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు? SDG 1, SDG 2, SDG 3, SDG 4, SDG 5, SDG 8, SDG 9 మరియు SDG 10. ఇవి ఏంటి అన్నట్టుగా ఒకసారి చూసుకోండి. మొత్తం ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటి, అందులో 7వ గోల్ ఏంటి, 9వ గోల్ ఏంటి అన్నప్పుడు అవి మనం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఎక్కడ? రామగుండం, తెలంగాణలో. ఇవి జూలై 2021కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.